అనుకుంటున్నానని చెప్పి శివనారాయణ గారు అయితే అంటారనమాట. ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారండి? అయినా నీకెందుకే ఊర్లో అన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటావు, నీకెందుకు, నువ్వు గమ్మునుండు, నీకు కావాల్సిందైతే నేనేం వాడికి ఇవ్వాలి. చూడరారే, నీకైతే నేను స్కూటీ ఇవ్వాలనుకుంటున్నాను రా. ఎందుకు అనుకుంటున్నావా? అప్పుడు నువ్వు టైర్ పేలిపోయింది లేటుగా వచ్చాను అని చెప్పి ఆ సాకులు నాకు చెప్పద్దు. టైర్ బ్లాస్ట్ అయిపోయింది అందుకే లేట్ అయిందని చెప్పి నాకు ఏం స్టోరీస్ ఏం చెప్పద్దు. ఇక మీదట నువ్వు ఆ స్కూటీ వాడుకోవాలంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదండి. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన రోజులు వాడుకొని నీ దగ్గరే ఉంచుకో. ఇంకా స్కూటీ నీది, నువ్వు హ్యాపీగా దాంతోనే ఉండు, దాన్నే యూజ్ చేసుకో. నువ్వు రావాలనుకున్నప్పుడల్లా స్కూటీ మీద వచ్చి రా. అలాగండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అయితే అనుకుంటామాట. ఇది నేను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు లేటుగా వస్తున్నావు కాబట్టి అందుకే ఇస్తున్నాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకో. చెప్పండి అని చెప్పి అయితే అంటాడు. కార్తీక్ అయితే, సార్ నేను తాతయ్య గారు చెప్తున్నారు కదా, నేను రాశాను కదా సార్, అది నాకు రద్దు చేసేయండి సార్ అని చెప్పి వీలునామా అయితే రద్దు చేసేయండి అని చెప్పి అంటాడు. నేను దానికోసం ఆలోచిస్తాను, ఇప్పుడైతే నేను ఏం చెప్పలేనని చెప్పి ఉంటాడనమాట. దీప కార్తీక్ అలా చూస్తూ ఉంటారు. అని చెప్పి అయితే అడుగుతాడు. ఈ లోపు ఆ అమ్మాయి కూడా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అన్నమాట. నేను దీనికోసం అయితే ఆలోచిస్తాను, నాకు కొంచెం టైం ఉండని చెప్పి శివనారాయణ గారు అయితే అంటూ ఉంటారు. ఈ లోపు దీప కార్తీక్ చాలా సంతోషపడుతూ శివనారాయణ గారికి జై, తాతయ్య గారికి జై అంటూ సంతోషంగా చెప్తూ ఉంటారనమాట. వెళ్తూ వెళ్తూ కార్తీక్ థ్యాంక్స్ అని చెప్పి అంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది నీ టాలెంట్కి చెప్తున్నాను అని చెప్పి అయితే అంటూ ఉంటారు. ఇంకా అందరూ హాల్లో కూర్చొని సంతోషంగా ఉంటూ ఉంటారన్నమాట.